హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏలో జరుగుతున్న అవకతవకలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ లో హైదరాబాద్ క్రీడాకారుడు ఉండేలా చూడాలని, ఇంపాక్ట్ ప్లేయర్ కూడా హైదరాబాద్ క్రీడాకారుల్లో లేకపోవడం దారుణమన్నారు. 45,000 మంది సిట్టింగ్ ఉన్న ఉప్పల్ స్టేడియంలో 6,000 టికెట్స్ ను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. టికెట్స్ అమ్మకాలు పారదర్శకంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. జరుగుతున్న దారుణాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామంటున్న దానం నాగేందర్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఎస్ఆర్ఎస్ అండ్ సిఎస్కే జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్కు భారీగా హీట్ పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే టికెట్లంతా కూడా బ్లాక్ మార్కెట్లో దందా కొనసాగిస్తున్నారు. దీనిపైన అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గతంలో కూడా మనం చూసాం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పైన అనేక ఆరోపణలు వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్లో సామాన్య ప్రజలకు కూడా టికెట్లు దొరకకుండా వాటిని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే గుర్తించారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. సార్, మీరు క్రికెట్ సంబంధించినటువంటి అభిమాని, మరోవైపు మీరు అకాడమీ స్టార్ట్ చేశారు, బాక్సింగ్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులుగా పనిచేశారు. జరుగుతున్నటువంటి పరిణామాలని మీరు చూస్తున్నారు. ఐపీఎల్ వచ్చిందంటే చాలు హైదరాబాద్లో టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి. ఈ ఉదాహరణగా మనం చూస్తే సిఎస్కే ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి సామాన్య ప్రజలకు కనీసం ఒక్క టికెట్ కూడా దొరకలేదు అనేది ప్రధానమైనటువంటి అభ్యంతరం. ఏం చెప్పాలనుకుంటున్నారు? దీని మీద నేను చాలా, ఎందుకంటే బాధ ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ సిఎస్కే టీంని తీసుకుందో, చెన్నైకి సంబంధించిన వారు తీసుకున్నప్పటి నుండి గత జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ బ్లాక్ మార్కెట్ జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్నటి నుండి కూడా, ఎందుకంటే నేను ఒక క్రీడాకారుడుగా ప్రధానంగా నేను బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, అదేవిధంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. నాకు ఓన్గా డిఎన్ఆర్ క్రికెట్ అకాడమీ ఉంది. మాకు క్రీడాకారులు చాలామంది ఇక్కడ వేరే అకాడమీలో ఉన్నటువంటి వారు కానీ, లేకుంటే జిమ్ఖానా ఆడుతున్నటువంటి ప్లేయర్స్ కానీ ఫోన్ చేసి నాకు మెసేజ్లు పంపించారు. అన్న, కనీసం మీరన్నా మా రెస్క్యూకి రావాలి. ప్లేయర్స్కి అంటే ఈ అకాడమీలో ఉండేటువంటి అకాడమీస్కి ఎవరు ఉన్నాయో వాళ్ళకు ఒక మ్యాండేటరీ చేయాలి. తప్పకుండా వాళ్ళకు ప్రతి అకాడమీకి ఇన్ని టికెట్స్ ఇవ్వాలి. ఎందుకంటే క్రీడాకారులు ఎవరైతే అప్కమింగ్ క్రీడాకారులు ఉంటారో ఇక్కడ ఆడేటువంటి ఆటను చూసి దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఆడే బ్యాడ్మింటన్ ఒక బ్యాటర్ ఉన్నాడు అనుకోండి, బ్యాట్స్మెన్ ఉన్నాడు అనుకోండి, ఏ బ్యాట్స్మెన్ బాగా ఆడతాడు? సచిన్ బాగా ఆడతాడా, లేకపోతే పంత్ బాగా ఆడతాడా, లేకపోతే ఇంకో ప్లేయర్ బాగా ఆడతాడా? ఎవరు బాగా ఆడతారో ఆ ప్లేయర్ చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి అలాగా ఆడేయాలి అనేది ఒక ఇది వస్తుంది, దాంతో ఇన్స్పిరేషన్ వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక అకాడమీకి ఒక పాస్ ఇయర్ 42-45,000 మంది పట్టేటువంటి క్రీడా అకాడమీలో, మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఉప్పల్లో వీళ్ళు 6,000 టికెట్లు నేను అమ్మారు ఆన్లైన్లో అమ్మేసి మొత్తం అన్ని సోల్డ్ అవుట్ అని బోర్డులు పెట్టేశారు. అంటే పేదవాడు ఎవరైతే క్రికెట్ అభిమాని ఉంటాడో, క్రికెట్ నేర్చుకోవాలని ఉంటుందో, ఈ క్రికెట్ చూడాలి అన్నటువంటి తపన ఉంటుందో, ఈ ఐపీఎల్ మ్యాచ్ కాగానే అప్పటి నుండే ఒక 1 మంత్ నుంచి ప్రిపేర్ అయి ఉంటాడు అన్నిటికీ. ఈ మ్యాచ్ రాగానే నేను టికెట్ కొనాలి అని అనుకుంటాడు. కానీ అక్కడ పోయేసరికి ఏముంటుంది, 1,000 రూపాయల టికెట్ 10,000 రూపాయలకు అమ్ముతున్నారు నిన్న మార్కెట్లో ఉప్పల్లో. చెన్నై మార్కెట్లో, చెన్నైలో కూడా ఇవి బ్లాక్ మెయిల్ జరుగుతుంది. అంటే చెన్నైలో అమ్ముతున్నారు అంటే సిఎస్కే వాళ్ళు, సిఎస్కే ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చెన్నైలో అమ్ముతున్నారు. ఇక్కడ జమినీ కిరణ్ అని ఉన్నాడు, అతను దీనికి మానిటర్ చేస్తాడు. ఇక్కడ అతని దగ్గర కొన్ని వేల పాసులు పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ అని జుబ్లీ చెక్ పోస్ట్ కాడ, సికింద్రాబాద్ స్టేషన్ కాడ, ఉప్పల్లో ఎక్కడ పడితే అక్కడ అమ్ముతుంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తా. ఇది ప్రధానంగా ఈ జరిగేటువంటి మ్యాచ్లో ఇప్పటికైనా ఏవైతే టికెట్స్ అమ్మకుండా వీళ్ళు బ్లాక్ చేస్తుండ్రో ఇమ్మీడియట్గా అవి డిక్లేర్ చేయాలి. కాబట్టి దీని మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ప్రభుత్వము, పోలీసు సోమోటుగా వీళ్ళందరి మీద కేసు పెట్టాలి. రైట్. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు ఐపీఎల్లో జరుగుతున్నటువంటి దందా వ్యవహారానికి సంబంధించి కావచ్చు, మరోవైపు ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెట్ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులనిగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ అకాడమీలో ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు కావచ్చు, లేకుంటే అక్కడ క్రికెట్ ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వారు ఖచ్చితంగా ఉప్పల్ స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూడాలనుకొని ఉంటారు. కానీ కనీసం ఒక్క టికెట్ కూడా అకాడమీకి వెళ్ళట్లేదు అనేటువంటి అంశాన్ని దానం నాగేందర్ చెప్తున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ దందా పైన కాంప్లిమెంటరీ పాసులు కూడా సైతం వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు. కాబట్టి వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామనేటువంటి అంశాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.